ప్రతిష్టాత్మకరమైన పద్మ అవార్డుల ప్రదానంలో కేంద్రం తమ పట్ల వివక్ష ప్రదర్శించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు 5 పద్మ అవార్డులు ప్రకటించిందని, తెలంగాణకు ఒకటే ఇచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూసిందన్నారు. తమ ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తులను కనీసం పరిగణించలేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. పద్మ అవార్డుల విషయంలో మరోసారి కేంద్రం ఆలోచించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరె టెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పద్మ అవార్డులకు ఎంపికైన వారి వివరాలు పరిశీలిస్తే రాజకీయ కోణాలు కనిపించకపోయినా రేవంత్ రెడ్డి ఆరోపణలతో పద్మ అవార్డుల ఎంపికలు రాజకీయ ప్రమేయంపై ఆశ్చర్యం కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ బీజేపీ భాగస్వామిగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి అవార్డులు ఎక్కువగా ఇచ్చారని భావిస్తే, పద్మ అవార్డు గ్రహీత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆయన సేవలన్నీ తెలంగాణలోని హైదరాబాద్ లోనే ఉన్నాయి. ప్రతిష్టాత్మకరమైన పద్మ అవార్డులకు రాజకీయ రంగు పులమటం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.